ఆదివారం రోజండి. ఈ ఒక్క చిన్న పని చేస్తే చాలు. ఒక చిన్న పరిహారం. కానీ దాని ఫలితాలు మీ ఊహకు మించి ఉంటాయి అని కూడా పండితులంటున్నారు. ఏమిటంటేనండి, రేపు ఆదివారం రోజున 11 నల్ల మిరియాలను మీరు నీళ్ళల్లో వేస్తే చాలు. ఎవరైతే మీకు డబ్బు రాకుండా అడ్డుగా ఉన్నారో వారు మీ నుంచి దూరంగా వెళ్ళిపోతారు. ఇక మీకు డబ్బు అనేది ఆగకుండా దూసుకు వస్తూనే ఉంటుంది జీవితాంతం అని కూడా పండితులు చెప్తున్నారు. అయితే ఈ మిరియాలనేది ఏ నీళ్ళల్లో వేయాలి? ఎలా వేయాలి? అనేది ఈ వీడియోలో కంప్లీట్‌గా తెలుసుకుందాం. మీరు జీవితంలో ఎన్ని సార్లండి మీరు ఎదుటివారి వల్ల అంటే మీకు డబ్బు రాకుండా చేసేవారు ఒక రకంగా వారిని మీ శత్రువులనే అనుకోవచ్చు. వారి వల్ల ఎంత బాధపడ్డారు? ఎన్ని సార్లనమాట మనసులో అనుకున్నారు. ఇక వీళ్ళ చేతిలో నేను ఎందుకు బాధపడాలి? నాకిక పరిష్కారం అనేది లేదా అని. కానీ మీరు చేయగలిగిన ఏదో ఒక శక్తివంతమైన పరిష్కారం అనేది మీకు ఇప్పటివరకు దొరకలేదా? అయితే మీరు ఈరోజు వినబోతున్న విషయం సాధారణ పరిహారం కాదు అని కూడా పండితులంటున్నారు. ఇది శాస్త్రాల ఆధారంగా, పరిహార శాస్త్రాల ఆధారంగా అన్నమాట. ఏంటంటే మంత్రశక్తుల ఆధారంగా విశ్వంలోని రహస్య శక్తులను కదిలించే పరిహారం అని కూడా పండితులు చెప్తున్నారు. దీన్ని మీరు ఒక్కసారి చేస్తే చాలండి. మీకు విరోధులుగా ఉండి, మీకు డబ్బు రాకుండా అడ్డుకుంటూ, మిమ్మల్ని నానా రకాలుగా ఇబ్బందులు పెడుతూ, మిమ్మల్ని కష్టాల పాలు, అవమానాల పాలు చేస్తూ ఉన్నవారు చేతులు జోడించి క్షమార్పణ చెప్పకుండా ఉండలేరు అని పండితులు అంటున్నారు. ఇది అండి కేవలము మీ శత్రువుల్ని అంటే మీ యొక్క డబ్బుల్ని ఆపేవారిని తిప్పికొట్టే శక్తి మాత్రమే కాదనమాట ఈ పరిహారం. అదే సమయంలో మీ ఇంటికి, మీ జీవితానికి ధనవర్షం తీసుకొచ్చే ఒక మహోన్నత పరిహారం అని కూడా పండితులు అంటున్నారు. ఇక నల్ల మిరియాల రహస్యం. మన ఇళ్లలో వంటలో వాడే ఒక చిన్న గింజ మనం దాదాపు పట్టించుకొని ఒక పదార్థం అన్నమాట. కానీ ఆ గింజలో దాగి ఉన్న శక్తి అద్భుతం. నల్ల మిరియాలు, బ్లాక్ పెప్పర్, ఇది సాధారణ మసాలా కాదనే చెప్పాలి. ఎందుకంటే ఇది మంత్రాల్లో, శాస్త్రాల్లో, పరిహార శాస్త్రాల్లో, యజ్ఞాల్లో, దృష్టి దోష నివారణలో, శత్రు నివారణలో శతాబ్దాలుగా ఉపయోగపడుతున్న ఒక రహస్యమైన ఆయుధం అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఈ గింజ చూస్తానికి చిన్నదే, కానీ దాని ప్రకంపన శక్తి విశ్వంలో పెద్ద మార్పుల్ని చేస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు. మీ జీవితంలోనండి ఒక్కసారి ఆలోచించండి. ఎవరిపైనన్నా అంటే మీపై కఠినంగా వ్యవహరించారా? ఎవరైనా మీ మీద? ఎవరైనా మీ మంచి పనులు అడ్డుకోవటానికి పన్నాగాలు పన్నారా? ఎవరైనా సరే మీ ఎదుగుదల చూసి అసూయతో, ద్వేషంతో అడ్డంకులు సృష్టించారా? అవును అంటే అయితే ఈ పరిహారం మీకోసమే అని కూడా పండితులు చెప్తున్నారు. కాబట్టి మీరు వీడియోనండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. అంతేకాదండి, మీరు వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. ప్రతి వస్తువు తనలో ఒక స్పందనని కలిగి ఉంటుంది. విశ్వం మొత్తం ఎనర్జీ మీదనే నడుస్తుంది. శత్రువులు మనపై నెగిటివ్ ఎనర్జీని పంపుతారు. కానీ మీరు ఆ శక్తిని తిరిగి వాళ్ళకి ప్రతిఫలంగా పంపితే వాళ్లే తమ తప్పును గ్రహించి ఎడవకుండా ఉంటారా చెప్పండి అని పండితులు అంటున్నారు. అదే రేపు ఆదివారం మీరు చేయబోయే పని. ఏమిటంటేనండి, చాలామంది చెప్పి బాధపడుతూ ఉంటారు. ఏమిటండి మాకు ఇలా అవుతుంది, ఏ పని చేసినా కూడా ఎవరో పక్క నుండి మాకు ఆపుతున్నట్టే అవుతుంది అని. ఎందుకంటే మీరు ఎప్పుడైతే పైకి రావటం మొదలు పెడతారో అప్పుడే మీపై అసూయతో చాలామంది శత్రువులుగా పోగవుతారు. వారందరూ కూడా మీ ముందు మంచి మిత్రుల్లాగా నటిస్తూ చాటుకి మీకు వెనుక గోతులు తీస్తూ ఉంటారు. మీరు ఏ పని చేసినా కూడా సరే అందులో మీకు అస్సలు కలిసి వచ్చేటట్టు లేకుండా అన్ని నష్టాలు వచ్చేటట్టుగా చేస్తూ వెళ్తుంటారు. అప్పటి వరకు చాలామంది అంటుంటారు, ఇప్పటివరకు అండి చాలా చక్కగా అయింది, మా జీవితం సాఫీగా సాగింది, ప్రశాంతంగా ఉండేవాళ్ళం. ఉన్నట్టుండి ఏమిటండి ఇన్ని రకాల ఒడిదుడుకులు అనేవి మా జీవితంలో వస్తున్నాయి, అసలు ఎందుకు వస్తున్నాయో కూడా మాకు అర్థం కావట్లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు కొంతమంది తెలవకుండా. శత్రువులు ఎవరైంది, కొంతమంది తెలిసి కూడా అదేంటండి ఇదివరకు వారు మాకు మిత్రుల్లానే ఉన్నారు, బాగానే ఉన్నారు అనుకున్నాము, అసలు ఏ విధమైన గోలలు కాలేదు మా మధ్య, వారు ఉన్నట్టుండి మా మీద కక్షగట్టి ఈ విధంగా చేస్తున్నారు, ప్రతి విషయంలో తలదూరుస్తున్నారు, మమ్మల్ని ఎందుకలా బయటికి గుంజుతున్నారో అర్థం కావట్లే, మాకు వచ్చే లాభాల్ని కూడా వారు అడ్డుకుంటున్నారు అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు. అలాంటి వారందరూ కూడా మీ జోలికి రాకుండా మీ వైపుకి కన్నెత్తి చూడటానికి కూడా ధైర్యం చేయకుండా ఉండాలి అంటే కూడా ఈ పరిహారం అనేది మీకు అద్భుతంగా సిద్ధిస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు.
ఈ ఒక్క పరిహారం మీకు 2 పనులు చేసి పెడుతుందనే చెప్పాలి. ఎప్పుడైతే శత్రువులు అనేవారు మీకు తయారవుతారో అప్పుడే మీకు ఆర్థికపరమైన ఇబ్బందులు మొదలవుతాయి మీ జీవితంలో అని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాదండి, ఆర్థిక ఇబ్బందులతో పాటు అనారోగ్యము, ఇంట్లో మనశ్శాంతి లేకుండా ఒక రకంగా కాదండి, ఇల్లు ఒక విధమైన నరకంగా మారిపోతుందనే చెప్పాలి. అన్ని రకాల కుట్రలు అనేవి పన్నుతూ ఉంటారనమాట వీళ్ళు. వాటన్నిటి నుంచి కూడా మీరు చక్కగా బయటపడి ఎప్పట్లా ప్రశాంతమైన జీవితం మీరు గడపాలి అనుకుంటుంటే కనుక మీరు తప్పకుండా రేపు ఆదివారం రోజు ఈ పరిహారాన్ని చేసుకోవటం అస్సలు మర్చిపోకండి అని పండితులు చెప్తున్నారు. మీరు పెద్దగా చేయాల్సిన పని ఏమీ లేదండి. ఇది పూజలు చేయాల్సిన అవసరమూ లేదు, మంత్రాలు చదవాల్సిన అవసరమూ లేదు, ఏమి రూల్స్ కూడా లేవు. మీరు ఒక చిన్న పని రేపు ఆదివారం రోజు చేస్తే చాలు, మీ జీవితం ఇక అద్భుతంగా మారిపోతుంది అని కూడా పండితులు చెప్తున్నారు. అంతేకాదండి, మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. చేస్తారు కదూ. దీనికి మీరు పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం అస్సలు లేదండి. మీ అందరికీ తెలిసిందే కదా, మొదటి నుంచి మన కుబేర తనయ ఛానల్లో పరిహారాలన్నీ కూడా చాలా సులువుగా చెప్పబడతాయి. ఎటువంటి పెద్ద పెద్ద పూజలు, బాగా ఖర్చు చేయాల్సిన పూజలు ఏమి కూడా, పరిహారాలు కూడా చెప్పబడవు. అన్నీ కూడా అందరికీ అందుబాటులో ఉండి చాలా సులువుగా వారి యొక్క సమస్యల నుంచి బయటపడే పరిష్కార మార్గాలు ఎన్నో కూడా మన ఛానల్లో, అంటే కుబేర తనయ ఛానల్లో ఇప్పటి వరకు వీడియోలు వచ్చాయి. అలాగే ఇక ముందుకు కూడా వస్తాయి. ఈ వీడియో కూడా అలాంటిదే. కాబట్టి మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరము లేదు, ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరము లేదు. అంతేకాదండి, దీనికి రూల్స్ కూడా ఏమీ లేవన్నమాట. ఈ పరిహారానికి రేపు మీరు చేయాల్సిన దానికి ఆడవారు చేయాలా, మగవారు చేయాలా, పెద్దవారు చేయవచ్చా, అలాంటి ఏమీ లేదు. ఎవరైనా చేసుకోవచ్చు చాలా సులువుగా. అంతేకాదండి, మాంసాహారం తిని కూడా చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని. అంతేకాదు, ఆడవారు పీరియడ్స్ టైంలో కూడా చక్కగా చేసేసుకోవచ్చు. ఎందుకు ఆదివారం రోజే ఈ పరిహారం చేయాలి అని చాలామందికి డౌట్ వస్తుంది. ఆదివారం సూర్యుడి శక్తి అత్యధికంగా ఉంటుంది. సూర్యుడు అనగానే ప్రతాపం, శక్తి జ్యోతి, దైవ కిరణం. అదే సమయంలో మనని ఎవరైతే ఉండద్దు అని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారో అలాంటి శత్రువుల దర్భాన్ని ఛేదించే శక్తి కూడా సూర్యుడిదే అనే చెప్పాలి. అందుకే రేపు ఆదివారం చేసే ఈ పరిహారం అద్భుత ఫలితాలను ఇస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు. ఒక రకంగా మనకి కనిపించే ప్రత్యక్ష దైవం అంటే సూర్యభగవానుడే. కాబట్టి రేపు చేశారే అనుకోండి, మీకు అత్యంత అద్భుతమైన ఫలితాలైతే వచ్చి తీరుతాయి అని కూడా పండితులు అంటున్నారు. ఒకవైపు శత్రువు తల వంచేస్తాడు, మరొక వైపు డబ్బు ప్రవాహం అనేది మీ ఇంటి తలుపు తట్టకుండా ఉండదనే చెప్పాలి. మీరు ఎంత కష్టాల్లో ఉన్నా, ఎంత అప్పుల్లో ఉన్నా, ఎంత అడ్డంకుల్లో ఉన్నా ఈ పరిహారం అన్నమాట మీకు అద్భుతమైన మార్గాన్ని అయితే చూపిస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు. ఒక్కసారి మీరు ఆలోచించి చూస్తే మనం ప్రతిరోజు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కొంతమంది ఏమిటంటే భక్తి మార్గంలో, కొంతమంది ఏమిటంటే కష్టపడి పనిచేస్తూ, కొంతమంది మంత్రాలు జపిస్తూ. కానీ కొన్నిసార్లు ఏమిటంటే మనం చేసిన ప్రయత్నాలు కూడా ఫలించవు. ఎందుకంటే కొన్ని తలుపులకి తాళం వేసినట్టే ఉంటాయి. ఆ తాళం తీయటానికి సరైన తాళం చెవి కావాలి. అదే ఈరోజు మీరు వినబోయే ఈ రహస్య పరిహారం. ఈ చిన్న పరిహారం ఆ తాళం చెవి లాంటిది. ఒక్కసారి మీరు దీన్ని చెయ్యగానే విశ్వం మీకోసం తలుపులు తెరుస్తుంది. దేవుడు మీకు ఆశీర్వాదాలు పంపిస్తాడు. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టం వేసుకొని మరి కూర్చుంటుంది అని పండితులు అంటున్నారు. ఇక శత్రువులు పశ్చాత్తాప పడతారు. ఇదే అసలైన మాయ. వాళ్ళు మీకు చేసిన చెడు వల్ల మీరు కన్నీళ్లు పెట్టారా, ఇక రేపు వాళ్ళే కన్నీళ్లు పెట్టుకుంటారు. వాళ్ళు చేసిన తప్పు వాళ్ళకి కనపడకపోయినా ఈ పరిహారం చేసిన తర్వాత వాళ్ళ హృదయంలో ఒక అంతర్గత బాధ అనేది మొదలవుతుందన్నమాట. మనం చేసింది తప్పే, ఎందుకు అలా చేసాం, వారు మనని ఏమీ అనలేదు కదా, మనం వారి జోలికి వెళ్ళి ఎందుకంత ఇబ్బందులు పెట్టాం వాళ్ళని అని చెప్పి చాలా గిల్టీగా ఫీల్ అవుతారు. వాళ్ళలో ఒక విధమైన పశ్చాత్తాపం అనేది అయితే కలిగి తీరుతుంది అని కూడా పండితులు అంటున్నారు. వాళ్ళు ఎంత గర్వంగా ఉన్నా, ఎంత అహంకారంగా ఉన్నా, ఎంత శక్తివంతులైనా కూడా చివరికి మీరు ఏంటంటే వారి గర్వాన్ని అంచగలుగుతారు రేపు పరిహారం చేయటం ద్వారా అనే చెప్పాలి. చివరికి వారు కూడా మీ ముందు తల వంచకుండా ఉండలేరు అని కూడా పండితులు అంటున్నారు.
మీ ఇంట్లోనండి ఈ పరిహారం చేసిన తర్వాత ఒక ధనవర్షం అనేది కురుస్తుంది. మీకు ఇన్ని రోజులు ధనం రాకుండా ఆపిన వారు పశ్చాత్తాపంతో వెనుతిరిగిపోతారు. అంతటితో ఆగిపోదు ఈ పరిహారం. ఇది మీ జీవితంలో డబ్బును కూడా ఆకర్షిస్తుంది. ఎందుకంటే మనకి తెలిసిన ఒక సూత్రం ఏమిటంటేనండి, మీరు నెగిటివ్ ఎనర్జీని తిప్పికొట్టగలిగితే పాజిటివ్ ఎనర్జీ స్వయంగా మీ వైపుకు వస్తుంది. అదే డబ్బు రూపంలో, అదృష్ట రూపంలో, అవకాశాల రూపంలో మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది అని పండితులు అంటున్నారు. ఇక మీదటండి మీరు డబ్బుల కోసం వెతకాల్సిన అవసరం లేదు. డబ్బే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు. ఇది కేవలం ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. మీరు చేయాల్సింది ఒక చిన్న పరిహారం మాత్రమే. పెద్ద యజ్ఞం కాదు, పెద్ద మంత్రాలు కాదు, గంభీరమైన పూజలు కాదు. మీ ఇంట్లో ఉండే ఒక సాధారణ వస్తువుతో ఒక చిన్న పద్ధతిలో మీరు ఏమిటంటే ఈ పరిహారాన్ని చేస్తే అత్యంత అద్భుతమైన శక్తిని మీ వైపుకి తిప్పుకోగలుగుతారు. అది ఎంత సులభమో మీరు ఊహించలేరు, కానీ ఫలితాలు ఊహించలేనంత అద్భుతం అని కూడా పండితులు చెప్తున్నారు. ఇప్పటి వరకు మీ జీవితాన్ని తాళం వేసి పెట్టినట్టుగా అనిపించింది. మీకు అప్పులు, అడ్డంకులు, శత్రువులు, కష్టాలు అన్నీ మీ దారిని మూసేశాయా? అయితే రేపటి రోజు ఆ తాళం చెవి మీ చేతిలోకి రాబోతుంది. మీరు ఈ చిన్న పరిహారం చేయగానే తలుపులు ఒక్కొక్కటిగా తెరుచుకోవటం మొదలవుతాయి. ఇక మీదట మిమ్మల్ని ఎవ్వరు అడ్డుకోలేరు అని కూడా చెప్పవచ్చు. వేరే ఎంతమంది మిమ్మల్ని ఎంత ప్రయత్నించి డబ్బులు రాకుండా చేద్దామని, మిమ్మల్ని నానా రకాలుగా ఇబ్బందులు పెడదామని, ఇక మీరు ఏ పనిలో కూడా సక్సెస్ అవ్వద్దని చూసే వాళ్ళ కుట్రలు ఎంత బలమైనవైనా సరే, ఈ పరిహారం అనేది మీ చుట్టూ ఒక అజేయమైన రక్షణ వలయాన్ని సృష్టిస్తుంది. ఇక మీదట ఎవ్వరు కూడా మీకు చెడు చేయాలని ఆలోచించినా వాళ్లే మొదట కష్టాల్లో పడతారు అని కూడా పండితులు అంటున్నారు. మీరు ఎదగటాన్ని ఆపటం ఇంకా ఎవరి వల్ల సాధ్యం కాదు. ఇక రేపు ఆదివారం రోజు అన్నమాట. కేవలం ఒక చిన్న వస్తువు మీరు మీ శత్రువుని ఏడ్పించవచ్చు. అదే సమయంలో డబ్బు అనేది మీ జీవితంలోకి ప్రవేశించే తలుపులు తెరుచుకుంటాయి. ఒక్కసారి మీరు దీన్ని చెయ్యగానే మీ జీవితం మారటం ఖాయం. ఇది రహస్యమైన శాస్త్రం అని కూడా చెప్పవచ్చు. ఇది మీ జీవితంలో అత్యంత అద్భుతంగా పనిచేస్తూ ఒక అద్భుతాన్ని చూపిస్తుంది ఈ పరిహారం అని కూడా పండితులు అంటున్నారు. ఇక్కడ మనం చూడబోయే ఈ నల్ల మిరియాల పరిహారం అనేది ఇది సాధారణ పరిహారం కాదు. ఇది మహా దివ్యమైన అద్భుతమైన పరిహారం. అలాంటి పరిహారం ఏమిటంటే మీకు లక్షలాది మంది శత్రువులను కూడా మీ జీవితం నుండి పూర్తిగా తొలగిస్తుంది. మీరు కోరుకున్న లగ్జరీ లైఫ్ని మీ సొంతం చేస్తుంది. మీరు ఈ పరిహారాన్ని రేపు ఆదివారం రోజు చేయాలి. మీకు రేపు ఆదివారం రోజు కుదరకపోతే మళ్ళీ ఆదివారం రోజైనా లేదా మంగళవారం రోజైనా లేకపోతే శనివారం రోజైనా చేసుకోవచ్చు అన్నమాట. ఏమిటంటే ఈ పరిహారం చేయటానికి చాలా మంచి రోజు అనే చెప్పాలి రేపు. సాధారణంగా మీరు ఈ పరిహారాన్ని వారంలో ఇక రేపు ఆదివారం మొదలుపెట్టి చేశారే అనుకోండి, మీకు అద్భుతాలే జరుగుతాయి. మీరు ఈ పరిహారాన్ని చాలాసార్లు చేయాల్సిన అవసరం లేదు. 2 సార్లు అన్నమాట. ఈ పరిహారం చేయటం ద్వారా మీకు ఎంత పని ఉన్నది పూర్తవుతూనే ఉంటుందన్నమాట. ఏ పనిలోనూ ఆటంకాలు ఉండవు. ఇక మీ వెనక చేతులు కట్టుకొని తిరుగుతారు మీ శత్రువులు అనే చెప్పాలి. ఇన్ని రోజులు మిమ్మల్ని బాగా ఏడిపించిన వారు అని కూడా పండితులు అంటున్నారు. ఇప్పటి వరకు ఎవ్వరూ మీకు చెప్పని ఒక అద్భుతమైన పరిహారాన్ని అయితే ఈ వీడియోలో చూడబోతున్నారు మీరు. ఏమిటంటేనండి ఇది అత్యంత శక్తివంతమైన పరిహారం అన్నమాట. మీరు రేపు ఆదివారం రోజు ఈ పరిహారం చేశారే అనుకోండి, మీకు 2-3 రోజుల్లో దీని ప్రభావం అనేది మీ జీవితంలో చూడవచ్చు అని కూడా పండితులు అంటున్నారు. ఎవరైతే మిమ్మల్ని పూర్తిగా బాధ పెడుతున్నారో, ఎట్లా మీకు డబ్బులు రాకుండా ఇబ్బంది పడుతున్నారో, మీ వెనక ఎవరున్నారో వారు మీ జీవితం నుండి చాలా త్వరగా దూరం కావటం అయితే మొదలు పెడతారు. ఇక మనం పరిహారం గురించి తెలుసుకుందాం. మనకి పరిహారానికి కావాల్సింది ఏమిటి అంటే కనుకండి, నీళ్లు, నల్ల మిరియాలు. నీరు అనేది చాలా శక్తివంతమైంది కదా. ఏమిటంటే నీళ్లలో మీరు చాలా అంటే చాలా పరిహారాలు చేయవచ్చనే చెప్పాలి అని కూడా పండితులు అంటున్నారు. మీకు దీని ప్రాముఖ్యత తెలిస్తే, నీటి లోపల ఎంత శక్తి ఉందో కనుక మీకు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు అని కూడా పండితులు అంటున్నారు. ఇక మనం నీళ్లతోనే ఈ పరిహారాన్ని చేయాలి. అయితే ఒక గాజు గ్లాసులోనండి మీరు గాజు గ్లాస్ మాత్రమే తీసుకోవాలి పరిహారానికి. వేరే ఏ గ్లాసులు పనికిరావు. గాజు పాత్ర ఉన్న తీసుకోండి, గ్లాస్ లేకపోతే. ఎందుకంటే గాజుకు కూడా నెగిటివ్ ఎనర్జీని ఆకర్షించే విపరీతమైన శక్తి అనేది అయితే ఉంటుంది.
కాబట్టి మీరు ఒక గాజు గ్లాసుని తీసేసుకోండి. ఏం చేస్తారంటేనండి, మీరందరూ కూడా ఈ పరిహారాలకి మనకి మెయిన్ ఉపయోగించే వస్తువులు అనేవి మనం తీసి ఒక పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. మీకు గాజు గ్లాసులు లేవనుకోండి, కొన్ని గాజు గ్లాసుల్ని ఈ పరిహారాల కోసం కొని బౌల్స్ని కానీ, గ్లాసుల్ని కానీ, ప్లేట్స్ని కానీ ఒక పక్కన పెట్టుకుంటే ఈ పరిహారాలకి చక్కగా మీకు ఉపయోగపడతాయి. అవన్నీ కూడా మీకు మా యూట్యూబ్ షాపింగ్లో ఉన్నాయండి. లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసి తీసుకోండి. ఎందుకంటే ఈ పరిహారాలకండి గాజు వాటితో చేస్తేనే అత్యంత అద్భుతంగా పనిచేస్తాయి అన్నమాట కొన్ని పరిహారాలు అనేవి. వాటి కోసం మళ్ళీ లేవండి అని మీరు మామూలు దాంట్లో చేస్తే కష్టం కదా, అందుకనే గాజు వాటిలో మాత్రమే చేయాలి, గుర్తుపెట్టుకోండి. కాకపోతే మీరు మామూలు వాటిలో చేస్తే ఈ పరిహారం అనేది ఒక 2-3 సార్లు అయినా చేయాల్సి వస్తుంది. అదే మీరు గాజు దాంట్లో చేశారనుకోండి, చక్కగా ఎమ్మటే మీకు ఫలితం అనేది అయితే వచ్చి తీరుతుంది. కాబట్టి మీరు ఇలాంటి పరిహారాల కోసం అలాంటివన్నీ కొని ఒక పక్కకు పెట్టేసుకొని చేసుకుంటూ పోతే సరిపోతుంది. ఈ రోజుల్లో మనమండి ప్రశాంతంగా బతకాలి, ఏ కష్టం లేకుండా ఉండాలి అంటే ఇలాంటి పరిహారాలు అనేవి చేసుకోవాల్సిందే. లేకపోతే చాలా కష్టంగా ఉంటుంది జీవితం అనేది చెప్పాలి అని పండితులు అంటున్నారు. ఎందుకంటే మన చుట్టూ ఉన్న వాతావరణం అలాగే ఉంది, పరిస్థితులు అలాగే ఉన్నాయి. వాటన్నిటి నుంచి కూడా మనం రక్షించుకొని మనం ముందుకి ప్రశాంతంగా సాగాలి అంటే ఇలాంటి పరిహారాలు అన్నమాట ఎప్పటికప్పుడు చూసి చేసేసుకోవాలి. అలాంటి పరిహారాలకు కావాల్సిన వస్తువులు లేకపోతే మళ్ళీ కష్టం అవుతుంది. కాబట్టి మీరు చక్కగా గాజు గ్లాసు, బౌల్స్ లాంటివి తీసి పెట్టేసుకున్నారే అనుకోండి, ప్లేట్స్ లాంటివి, ఇక మీరు పరిహారాలు అనేవి చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు ఒక్కసారి కొంటేనండి మీకు జీవితాంతం పనికి వస్తాయి, మీకు అద్భుతాలే జరుగుతాయి అలా ఉంటుందన్నమాట. కాబట్టి మీరు మా యూట్యూబ్ షాపింగ్లో అవి ఇస్తానండి, లింక్స్ కింద డిస్క్రిప్షన్. ఈ పరిహారంలోకి వెళ్లే ముందండి, ఇంతకు ముందు నుంచి మనం చెప్పుకుంటున్నట్టు ఈ పరిహారం చేయలేము, మాకు టైం లేదు అనుకున్న వారి కోసం ఈ పరిహారానికి సంబంధించిన స్విచ్ బోర్డ్ అయితే ఒకటి ఉందండి. ఈ స్విచ్ బోర్డుని మీరు ఉపయోగించడం వల్ల మీరు కోరుకున్న అదృష్టం అనేది మీ సొంతం అవుతుంది, శక్తి అనేది మీ సొంతం అవుతుంది, అలాగే ధనం అనేది కూడా మీ సొంతం అవుతుంది. అంతేకాకుండా ఎవరైతే మిమ్మల్ని ఇన్ని రోజులు బాధ పెడుతూ ఉన్నారో వాళ్ళు పశ్చాత్తాప పడుడైతే మొదలవుతుంది అని కూడా చెప్పవచ్చు. ఇక ఈ స్విచ్ బోర్డు వచ్చేసి ఏమీ లేదు, ఒక్క అక్షరం అంతేనండి, గీవ్. ఈ పరిహారం చేసేటప్పుడు మీరు ఇలా నల్ల మిరియాల నీళ్ళల్లో పెట్టే ముందు ఏం చేస్తారంటే, నీళ్ళల్లో వేసే ముందు గీవ్ 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 అని మీరు చక్కగా చెప్పేసుకోవచ్చు. నీళ్ళల్లో వేయకుండా ఏదన్నా ఆఫీస్లో అన్నా ఏదన్నా పనిలో ఉన్నవారైనా సరే మనసులో అనుకున్నా సరిపోతుందన్నమాట 3 సార్లు. ఈ స్విచ్ బోర్డ్ని ఆలోచిస్తూ మీ మనసులో శత్రువులు పశ్చాత్తాప పడుతున్నట్టు డబ్బు వచ్చే దృశ్యాన్ని మీరు ఒకసారి ఊహించుకోండి. మీరు ఎంత ఎక్కువ దృష్టి పెడితే అంత ఫలితం అనేది శక్తివంతంగా ఉంటుందన్నమాట. కాబట్టి మీరు చక్కగా ఈ విధమైన స్విచ్ బోర్డ్ని మీరు ఉపయోగించుకోవచ్చు, ఇది పరిహారం చేయని వారు. ఇక పరిహారంలోకి వెళ్ళిపోదాం. ఇక ఏం చేయాలంటేనండి, ఒక గాజు గ్లాసులో మీరు నీళ్ళని నింపాలండి. కొంచెం పైన గ్లాసుని ఖాళీగా ఉంచండి, నిండుగా నింపేసేయద్దు, తొణకకూడదు అనమాట. అలా మామూలుగా కొద్దిగా వెల్తీగా ఉంచి నీళ్ళని నింపండి. నింపిన తర్వాత 11 పొట్టు తీయని మిరియాలను తీసుకోవాలన్నమాట. మీరు ఖచ్చితంగా ఇక్కడ నల్ల మిరియాలు మాత్రమే తీసుకోవాలండి, 11. అవి పొట్టు తీయకూడదు అనమాట. విరిగిన గింజల్ని అస్సలు తీసుకోవద్దు, ఇలా సచ్చుబడిపోయినట్టున్న గింజల్ని కూడా తీసుకోవద్దు. మంచిగా ఆరోగ్యంగా ఉన్న గింజల్ని మాత్రమే తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పరిహారాన్ని మీరు ఏ సమయంలో చేయాలి అంటే, మీరు సాయంత్రం సమయంలో చేయాలి ఈ పరిహారము. అంటే కొంచెం సూర్యుడు అస్తమించిన తర్వాత మీరు ఈ పరిహారం చేయాలి. ఇప్పుడు మీరు 11 నల్ల మిరియాల గింజలు తీసుకొని మీరేం చేస్తారంటే ఒక్కొక్కటిగా ఆ గ్లాస్లో వేయాలన్నమాట. వేసుకుంటూ మీరు చక్కగా మనసులో సంకల్పాన్ని చెప్పేసుకోండి. నా శత్రువులు నా జీవితం నుండి దూరంగా వెళ్ళిపోవాలి, ఏదైతే మంత్రతంత్ర ప్రభావాలు నా మీద ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవాలి అనేసి. అంతేకాకుండా ఇన్ని రోజులు నాకు డబ్బు రాకుండా ఆగిపోయిన డబ్బు అనేది కూడా నా దగ్గరికి వచ్చేయాలి, నేను ఒక డబ్బుని ఆకర్షించే వ్యక్తిగా మారాలి, నేను ఒక మనీ మ్యాగ్నెట్ లాగా మారాలి అని చెప్పుకుంటూ ఈ 11 మిరియాల గింజలు ఉన్నాయి కదా, మీరు వాటిని గ్లాస్లో వేయాలన్నమాట. ఆపై మీరు మిరియాలు వేసిన ఈ నీళ్ళని ఏం చేయాలి అంటే, మీ మీద నుండి, అంతేకాకుండా మీ ఇంట్లో ఇతర కుటుంబ సభ్యులు ఉంటే వారి మీద నుండి కూడా మీరు దీన్ని 7 సార్లు వ్యతిరేక దిశలో తిప్పాలన్నమాట. సవ్య దిశలో గడియారపు ముళ్ళుని మనం వెనుకకు తిప్పినట్లుగా మీరు 7 సార్లు తిప్పాలన్నమాట. తల మీద నుంచి కిందికి మీరు తిప్పుకొని ఇంట్లో వారికి కూడా
కాలు వరకు అనమాట అండి. తల దగ్గర నుంచి వదలకుండా అలా తిప్పేసుకోవాలన్నమాట. 7 సార్లు తీసేసిన తర్వాత ఆ నీళ్ళని తీసుకెళ్ళి మీ ఇంటి బయటకు తీసుకువెళ్ళి ఏం చేస్తారంటే ఏమిటంటేనండి, మీరు ఈ దిష్టిని తిప్పుకునేటప్పుడండి సవ్య దిశలో, అపసవ్య దిశలో అనమాట. తల నుంచి కాలు వరకు కంప్లీట్‌గా తిప్పుకోవాలి. మీరు తిప్పుకోవాలి, మీ ఇంట్లో వారికి తిప్పాలి. మళ్ళీ మీకు సందేహం వస్తుందండి. ఫస్ట్ మీ ఇంట్లో వారందరికీ తిప్పిన తర్వాత మీరు తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత ఆ నీళ్ళని ఏం చేయాలి అంటే కనుక ఎవరి దృష్టయితే మీ మీద పడిందో, ఇక ఎవరేం చేశారో అదంతా కూడా పోతుంది అనుకుంటూ మీరు ఆ నీళ్ళని తీసుకెళ్ళి మీ ఇంటి బయట విసిరి పారేయండనమాట. మరీ ఇంటికి దూరంగా వెళ్ళి అవసరం లేదండి. మీరు ఎక్కడి నుంచైనా సరే ఏదైనా చెట్టు ఉంటే కనుక మీ ఇంట్లో ఆ చెట్టు మీదకి పోసేసుకోండి. మీ ఇంటి బయట డ్రైనేజీ కాలువలు ఉన్నా కూడా అండి అక్కడ కూడా మీరు పారేసుకోవచ్చు అనమాట. మైదానం ఉంటే అక్కడ కూడా విసిరేసుకోవచ్చు. కాకపోతే మీరు ఇంటి ముందు డ్రైనేజీ కాలువలో వేసేసుకోండి. అపార్ట్మెంట్ వారు ఏం చేస్తారు అంటే కనుకండి, చక్కగా మీ ఇంట్లో ఉన్న సింక్ లో పోసేసి నీళ్లు తిప్పేసేయండి, సరిపోతుంది. మీరు ఇది చేసిన తర్వాత అండి మీకు అద్భుతమైన ఫలితం అయితే 2-3 రోజుల్లోనే కనిపిస్తుంది. మీరు 2 సార్లు మాత్రమే ఈ పరిహారాన్ని చేయాలన్నమాట. నిజానికండి ఒక్కసారి చేస్తేనే ఈ పరిహారం అనేది పనిచేస్తుంది. ఒకవేళ మీకు ఇంకా పని చేయలేదు, ఇంకొంచెం ఎక్కువ పని చేస్తే బాగుండు అనుకుంటే కనుక 2 సార్లు అనమాట ఈ పరిహారాన్ని చేయండి. తర్వాత మీ ఇంట్లోకి ధనం ఎలా దూసుకు వస్తుందో చూసి మీరే ఆశ్చర్యపోతారు అని కూడా పండితులు అంటున్నారు.